Daily. Taste the Daily. కృష్ణా నది వరద కోతకు గురై ఇళ్లను కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిలో ఇల్లు పడిపోయిన గ్రామస్తులను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. తమను సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని పాత ఇండ్లకు గ్రామస్తుల కోరారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయామని, వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది అంచున ఇల్లు ఉన్న వాళ్లు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గ్రామస్తులు వాపోయారు. అన్న ఒకసారి మీకు చెప్తారా మీరిద్దరు ఆయనే చెప్పినట్టున్నాడు, బయటికి పంపిస్తానండి. నమస్కారం. అవనగడ్డ మండలం పాత ఎడ్ల గ్రామంలో ఉన్నాం మనం. గత 50 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇవాళ ఈ గ్రామానికి వచ్చి పడింది. గత 4-3 సంవత్సరాల నుంచి ఈ వరదలు రావటం, ఉండ ఇళ్లు కొట్టుకుపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మాటల్లో మీరే ఇందురు కానీ ఒకసారి వాళ్ళు ఏమంటారంటే, ఇక ఇక్కడ ఉండి మేము ఏట కొనసాగించుకుంటామో ఈ ఇళ్లలో రోజువారీ దినవారీ ప్రతిరోజు భయపడతా బతకాల్సి వస్తుంది. ఇల్లు పడిపోతున్నాయి, పక్కిళ్ళు. ఇప్పటికే 5-6 ఇళ్ళు ఇక్కడ పడిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం ఆగితే ఈ 4-5 ఇళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక మా ఇల్లు కూడా చాలా వరకు అయిపోయినాయి. మాకు ఇక్కడి నుంచి మోక్షం కలగజేసి అవనగడ్డలోనూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తే మేము అక్కడ బతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. లోగల్లాగా మా పిల్లల చదువులు కానీ ఇటుకి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏమైనా ఈ పని మాత్రం జరగలేదు, ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఏదో ఒక రకంగా గట్టెక్కించండి చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ మాటల్లోనే మీరు విని తెలుసుకుంటే ఖచ్చితంగా పాలకులు చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే ఇల్లు పోయినాయో వాళ్ళని వెంటనే తక్షణం ఎక్కడన్నా చూపించి, తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా అందరికీ ఈ గ్రామంలో ఎక్కువ ఇల్లు కూడా ఉండవు, వీళ్ళందరికీ ఎక్కడన్నా అవనగడ్డలో సైట్ చూపించి ఇల్లు కట్టించే పరిస్థితి ప్రభుత్వం తీసుకోవాలా. లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఏట్లకు కానీ వీటన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. లోగడ వరద వస్తే 1-2 సార్లు వచ్చిపోయేది. ఇప్పటికి 2 నెలల నుంచి కంటిన్యూగా నీళ్లు వెళ్తానే ఉంటాయి సముద్రానికి. దాని మూలంగా ఇళ్ళు మరిన్ని పోతున్నాయి. ఇక్కడ మన మున్సిపల్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఆయన వాళ్ళ అబ్బాయి సినిమా యాక్టరు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. అందుకని ఖచ్చితంగా తక్షణం వీళ్ళందరినీ అవనగడ్డలో రక్షణగా ఉండేటట్టుగా ఇళ్ల స్థలాలు ఇచ్చి మంచిగా చేయాలని కోరుకుంటూ, ఈ పాలకులు కనుక ఈ పని చేయకపోతే చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా పాలకులు అనేవాడు కష్టంలో ఉన్నప్పుడు పేదవాడిని, ముఖ్యంగా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చమని ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, వీళ్ళందరికీ చెప్పండి.